ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8లో కనుక చూసుకున్నట్టయితే పృథ్వీ క్యారెక్టర్ గురించి చెప్పాలి అంటే తను స్ట్రైట్ ఫార్వర్డ్, జెన్యూన్. తను ఏదైనా సరే ఓపెన్గా చెప్పేస్తాడు. అయితే ఒక రకంగా చెప్పాలి అంటే కన్నింగ్ కాదు, అలా అని ఇంటెలిజెంట్ కూడా కాదు. ఒక రకమైన ఇన్నోసెన్స్ అనే చెప్పుకోవాలి. అయితే దానికి తోడు తన అగ్రెసివ్నెస్ తనకి ఒక నెగటివ్ పాయింట్ అయింది. ఎంత అగ్రెసివ్నెస్ అంటే అంత అగ్రెసివ్నెస్. కానీ మరొక వైపు నిఖిల్ చాలా తెలివైనవాడు. ఎక్కడ ఏ రకంగా ఏం చేయాలో చాలా తెలిసినవాడు. అయితే ఇక ఈ క్రమంలో నాగార్జున పృథ్వీకి చాలా పెద్ద వార్నింగ్ ఇస్తాడు. పృథ్వీ, నువ్విక్కడ ఉండాలి అంటే ఇక్కడ ఒక కొత్త లైఫ్ నువ్వు స్టార్ట్ చేసినట్టే. ఎలిమినేషన్ అవుతావా, దీనివల్ల క్లాన్ చీఫ్ అయితే యూజ్ ఏంటి, ఇవన్నీ కాదు నువ్వు మాట్లాడాల్సింది. అయినా మణికంఠ మీద నువ్వు ఎందుకంత అగ్రెసివ్ అవుతున్నావు? తను తన గేమ్ తను ఆడాలి. నువ్వు నీ అగ్రెసివ్నెస్ కి ఒక పాజ్, ఒక లిమిట్ ఉంటుంది. దేనికైనా సరే ఒక లిమిట్ ఉంటుంది. ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయిన శేఖర్ భాష జోకులన్నా కూడా ఎవరికి నచ్చలేదు. అలాంటిది నువ్వు అగ్రెసివ్నెస్ చూపిస్తే ఎలాగ తట్టుకుంటారు? నువ్వు నీ అగ్రెసివ్నెస్ తగ్గించుకోకపోతే మాత్రం నీకు రెడ్ కార్డ్ ఇవ్వాల్సి వస్తుంది. నీకు ఆల్రెడీ నేను ఈరోజు ఎల్లో కార్డ్ ఇచ్చాను. అంటే నీ అగ్రెసివ్నెస్కి నేను వార్నింగ్ ఇచ్చా. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నువ్వు గనక నీ పద్ధతి మార్చుకోకపోతే నేను హౌస్ నుంచి వితౌట్ ఆడియన్స్ ఓటింగ్ ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. నీ అగ్రెసివ్నెస్ని తగ్గించుకో. లేదు, నా అగ్రెసివ్నెస్ నా దగ్గరే ఉంటుంది అనుకుంటే మాత్రం బిగ్ బాస్కి నువ్వు అవసరం లేదు అంటూ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడనమాట.